వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. సో ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నాను అనేది. ఎస్, ఈరోజు మనం వచ్చేసి ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్లో ఉన్నాము. సో ఈ ఐటీఎంలో 2 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి తురారి క్యాంపస్. సో తురారి క్యాంపస్లో ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ప్రజెంట్ మనం వచ్చేసి సితోలి క్యాంపస్ దగ్గర ఉన్నాము. సితోలి క్యాంపస్లో సైన్స్కి సంబంధించిన నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి అదనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ యూనివర్సిటీ లాస్ట్ 28 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 28 ఇయర్స్ నుంచి ఈ యూనివర్సిటీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి వీళ్ళ సీక్రెట్ ఏంటి? ఎడ్యుకేషన్ ఆఫ్ క్వాలిటీ. ఎడ్యుకేషన్ ఆఫ్ క్వాలిటీ బాగుంటేనే కదా అంతమంది స్టూడెంట్స్ వచ్చి ఈ యూనివర్సిటీలో చదువుకుంటారు కదా. అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక ఇండియాలోనే మొట్టమొదటి ఐకార్ అక్రిడేషన్ పొందిన మొట్టమొదటి యూనివర్సిటీ మన ఐటీఎం యూనివర్సిటీ. మరి ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఇంకా మరిన్ని విషయాలు, మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎందుకు చదువుకుంటున్నారు, అంతగా ఈ యూనివర్సిటీలో వాళ్ళని ఏం అట్రాక్ట్ చేస్తుంది, ఇంకా ఇక్కడ ఉన్న కోర్సెస్ ఏంటి, స్పెషలైజేషన్స్ ఏంటి, అండ్ వీళ్ళు ఎడ్యుకేషన్లో ఎటువంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలని లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కమా. నేను ప్రతిక్షణం నా కలలు చెప్పేది వింటాను, నిరంతరం వాటి వెంట పరిగెడతాను. ఒక్కోసారి వేగంగా, ఒక్కోసారి నిదానంగా, ఒక్కోసారి ఉత్సాహంగా, ఒక్కోసారి నిశ్శబ్దంగా. కానీ నేనెప్పుడూ ఆగలేదు, ఎప్పుడూ ఆగను కూడా, నా కలలు సాకారమయ్యేంత వరకు. ITM University Gwalior, celebrating dreams. సో ఫైనలీ మనం ఐటీఎం యూనివర్సిటీ లోపలికైతే వచ్చాము. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒక సైన్స్ స్టూడెంట్స్కి ఎటువంటి యూనివర్సిటీ అవసరమో ఇది అలాగే ఉంది. ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించిన కోర్సెస్ చాలా ఉన్నాయి కదా. అగ్రికల్చర్ అంటే ఏంటి? గ్రీనరీకి సంబంధించింది. అంత గ్రీనరీ ఉంది. అండ్ ఇంకొక విషయం, ఈ యూనివర్సిటీ మొత్తం 350 ఏకర్స్లో ఉందన్నమాట. సో గ్రీనరీ అయితే చాలా ఎక్కువగా కనబడుతుంది. అండ్ ఇలాంటి వాతావరణంలో పిల్లలు చాలా హ్యాపీగా చదువుకోవచ్చు. సో ఇంకా ఫెసిలిటీస్ లోపల ఏమున్నాయి, ఇంకా ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ ఇంకా మనం తెలుసుకోవాలి. కమాన్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సితోలి క్యాంపస్లో ఓన్లీ సైన్స్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయని చెప్పి. సో ఏమేమి కోర్సెస్ ఉన్నాయనేది చూసుకుంటే కనుక బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫిషరీ, ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ బీ ఫార్మసీ కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న పారామెడికల్ కోర్సెస్లో బిఎంఎల్టీ, డిఎంఎల్టీ, బీపీటీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంది. అండ్ దాంతోపాటు నర్సింగ్ కోర్స్ కూడా మన ఐటీఎం యూనివర్సిటీలో అవైలబుల్ ఉంది. అలాగే ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సెస్తో పాటు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా మన యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. ఐటీఎం యూనివర్సిటీలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. అదేంటంటే కనుక ఐటీఎం యూనివర్సిటీలోనే హాస్పిటల్ కూడా ఉంది. మరి ఏ యూనివర్సిటీలో కూడా ఇటువంటి సౌకర్యం లేదని చెప్పాలి. ఆబ్వియస్లీ పేరెంట్స్కి పిల్లలు దూరంగా ఉంటున్నారు కాబట్టి పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇబ్బంది పడతారన్న కన్సర్న్ పేరెంట్స్కి ఉంటుంది. కానీ పిల్లలు అలా ఏం ఇబ్బంది పడకుండా యూనివర్సిటీలో ఉన్న ఐటీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పిల్లలు వైద్యం చేయించుకోవచ్చు. అండ్ అలాగే పిల్లల కోసం ఇక్కడ ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ 350+ బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది. ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సెస్తో పాటు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా సితోలి క్యాంపస్లో ఉన్నాయి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఐటీఎం యూనివర్సిటీలో మన తెలుగు విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించిన ఆ చరిత్ర కూడా ఉందని చెప్పాలి. అంటే మన తెలుగు విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదవడం ఒక ఎత్తు అయితే గోల్డ్ మెడల్ సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అండ్ అలాగే ఇక్కడ యూనివర్సిటీలో ఇంకా ల్యాబ్స్, లైబ్రరీ ఇలాంటివి కూడా ఇంకా చూడాలి. కమాన్, ఫాలో. సో
సో చూస్తున్నారు కదా చుట్టుపక్కలంతా కలర్ఫుల్ గార్డెను, పూలు చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇదంతా ఎవరు చేశారంటే మన అగ్రికల్చర్ స్టూడెంట్స్కి రీసెర్చ్ వర్క్కి లేకపోతే వాళ్ళు ఎక్స్పెరిమెంటల్స్ చేయడానికి బయటికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇక్కడే రీసెర్చ్ చేసుకునే విధంగా ఎక్స్పెరిమెంట్స్ చేసే విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఈ ప్లేస్ అంతా అగ్రికల్చర్ స్టూడెంట్స్కి అన్నమాట. మిగతా యూనివర్సిటీలో ఎలా ఉంటుందంటే కాలేజ్ ఒక దగ్గర ఉంటుంది, లేకపోతే ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇలాంటి రీసెర్చ్ వర్క్ చేయడానికి బయటికి ఎక్కడికో వాళ్ళకి చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మన ఐటీఎం యూనివర్సిటీ 350 ఎకర్స్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి అండ్ అలాగే వాళ్ళకి రీసెర్చ్ వర్క్ చేయడానికి ఇక్కడ ఇంత ప్లేస్ ఉందన్నమాట. మనం నార్మల్గా వైట్ క్యాలీఫ్లవర్ చూసాము, గ్రీన్ క్యాబేజ్ చూసాము, లేకపోతే క్యాబేజ్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. బట్ ఇక్కడ మనం చూసి పర్పుల్ క్యాలీఫ్లవర్ చూస్తున్నాం అండ్ అలాగే రెడ్ క్యాబేజ్ చూస్తున్నాము. ఇంకొకటి ఏదో చెప్పారు దాని పేరు మినీ క్యాబేజ్ అని చెప్పి. సో ఇటువంటి రకరకాల వెజిటేబుల్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇవి బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీటిని ఇలా నాటి వీటి మీద స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తున్నారు. సో చూసాం కదా ఇప్పటి వరకు ఐటీఎం యూనివర్సిటీ మొత్తము ఒక రౌండ్ వేసాము. యూనివర్సిటీ చాలా బాగుంది. మరి హాస్టల్ ఫెసిలిటీ ఎలాగా అని ఆలోచిస్తున్నారు కదా. సో హాస్టల్ కూడా ఇక్కడే ఉందన్నమాట. గర్ల్స్ హాస్టల్, గర్ల్స్కి సపరేట్ ఉంది, బాయ్స్కి సపరేట్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఒక వార్డెన్ ఎప్పుడు వాళ్ళకి ఇక్కడ కూర్చొని వాళ్ళ టైమింగ్స్ నోట్ చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు బయటికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అనేది. అండ్ అలాగే ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఎప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ గేట్ దగ్గర ఉంటారు. చాలా హైలీ సెక్యూరిటీ ఇక్కడ పిల్లలకి ఉంది. సో పిల్లల్ని పంపించాలంటే ఖచ్చితంగా అదే టెన్షన్ ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుందో అండ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో, పిల్లలు ఏమైనా ఇబ్బంది పడతారో అన్న కన్సర్న్ ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ మెయిన్గా చూసుకుంటారు పేరెంట్స్ అందరూ. సో అటువంటి ఏమీ ఇబ్బంది అక్కర్లేదు. ఇక్కడ మంచి సెక్యూరిటీ ఉంది, మంచి ఫుడ్ ఉంది అండ్ అలాగే హైలీ సెక్యూరిటీగా మనకి ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ ఎటువంటి భయం లేకుండా వాళ్ళ పిల్లల్ని హ్యాపీగా ఇక్కడ పంపించవచ్చు. అండ్ అలాగే హాస్టల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, చాలా నీట్గా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో చూసాం కదండి ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న సితోలి క్యాంపస్. సితోలి క్యాంపస్లో ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా ఓన్లీ సైన్స్కి సంబంధించిన కోర్సెస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇంకొక క్యాంపస్లో ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి కదా. సో యూనివర్సిటీ అయితే మొత్తం చూసాము, చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 350 ఎకర్స్లో ఉండడం వల్ల చాలా స్పేషియస్గా ఉంది. ఆ పిల్లలు చదువుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ల్యాబ్స్ కానీ, లైబ్రరీ కానీ, హాస్టల్ కానీ, ఇలాంటివన్నీ చాలా స్పేషియస్గా ఉన్నాయి. మనం బయట యూనివర్సిటీలో చూస్తాము, కొన్ని యూనివర్సిటీల్లో అంత స్పేస్ లేక అండ్ అలాగే కొంచెం ఇరుకిరుగ్గా ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకోలేదు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా మన పిల్లల్ని ఇక్కడ జాయిన్ అయితే వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో బాగా చదువుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా. అండ్ అలాగే ఇంకొకటి పేరెంట్స్కి ఉండే కన్సర్న్ ఏంటంటే మరి మన తెలుగు స్టేట్స్ నుంచి పిల్లలు ఇంత దూరం వచ్చి చదువుకుంటారు, వాళ్ళకి ఆరోగ్యం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అని అనుకుంటారు. అలాగే ఇంకొకటి ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న ఆలోచన ఉంటుంది. ఇక్కడ మన ఐటీఎం యూనివర్సిటీలో హాస్పిటల్ ఉంది, ఇంతకుముందు నేను మీకు చెప్పిన విధంగా. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళకి స్పెషల్ సౌత్ షెఫ్ కూడా ఉన్నారు, సౌత్ ఫుడ్ కుక్ చేయించడానికి పిల్లలకి. అలాగే మేము కూడా తిన్నామండి ఫుడ్, నిజంగా చాలా చాలా బాగుంది. పిల్లల్ని ఇక్కడికి పంపించడానికి పేరెంట్స్ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు అనేది మా ఒపీనియన్. ఒకసారి మీరు కూడా యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీని విజిట్ చేసి ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అండ్ అలాగే ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, పిల్లల విషయంలో వీళ్ళు ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ మీరు దగ్గర నుండి చూస్తే ఖచ్చితంగా మీ పిల్లలు ఇందులో జాయిన్ చేస్తారు. అదనమాట విషయం. అలాగే అడ్మిషన్కి సంబంధించిన డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.